కృష్ణుడు, విదురుడు పాండవులను ఎన్నిసార్లు కాపాడినప్పటికీ తెలివిగల దుర్యోధనుడు పాండవులను జూదానికి ఆహ్వానిస్తాడు. అలా జూదంలో ధర్మరాజు తన సోదరుల్ని, అలాగే ధర్మపత్రి అయిన ద్రౌపదిని దుర్యోధనుడు గెలుచుకుంటాడు. అప్పుడు రాజకుమారులు రాజులు ఉన్న సభలో ఆ ద్రౌపదిని వివస్త్రం చేసి అవమానించడానికి దుర్యోధనుడు ప్రయత్నిస్తాడు. ఆ సమయంలో శ్రీకృష్ణుడు ఆమెకు సహాయపడతాడు, ఆమె గౌరవాన్ని కాపాడతాడు. కానీ ఈ జూదం వల్ల పాండవులు రాజ్యాన్ని కోల్పోతారు. అలాగే 13 సంవత్సరాలు వనవాసానికి కూడా వెళ్తారు. అలా వనవాసం తర్వాత తిరిగి వచ్చిన పాండవులు ధర్మయుతంగా తమ రాజ్యాన్ని దుర్యోధనుని అడుగుతారు. కానీ అస్సలు ఒప్పుకోడు దానికి. అలా అది కాకుండా ఒక్కొక్కరికి ఒక గ్రామం చొప్పున ఒక 5 గ్రామాలైన ఇవ్వమని దుర్యోధనుని అడుగుతారు. దుర్యోధనుడు దానికి కూడా ఒప్పుకోడు. ఇదంతా విని విసిగిపోయిన పాండవులు యుద్ధం తప్పదని అనుకుంటారు. అలా యుద్ధం చేయాల్సినప్పుడు ప్రపంచ రాజులందరూ విడిపోయి కొందరు ధృతరాష్ట్రుని తరపున, కొందరు పాండవుల పక్షాన ఉంటారు. తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం.